వీళ్ళకి భయపడాల పేటీఎం బ్యాచ్కి బెదిరిస్తారు, భయపెడతారు, తప్పుడు కేసులు పెడతారు, జైల్లో పెడతారు. నిన్న పొంగునూరులో మీరు చూశారు. కానీ నేను అన్ని విషయాలకు వస్తా. కానీ బాంబులకే భయపడని ఈ బాబు నీకు భయపడడు. కబద్దారు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ కళ్యాణదుర్గ వేదిక కింద ఏం వరగబెట్టావయ్యా నీకు ఓటేయాలని? ఏమన్నా చేశాడా పనులు? మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా? తమ్ముళ్ళు ఇప్పుడే వచ్చాను. ఏదైతే అంద్రీనీవా నుంచి ఏదైతే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతూ ఈ యొక్క కళ్యాణదుర్గంలో 11 లిఫ్ట్లు పెట్టి 22 పంపులు 23 పంపులు అక్కడ పెట్టి 26% పనులు పూర్తి చేసి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు నేను సంకల్పించాను. అప్పటికి 26% డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెటీరియల్ వస్తే ఈ సైకో ముఖ్యమంత్రి ఆ మెషిన్లన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి. కానీ చేతగాని దద్దమ్మ మీకు నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లు వేయాలి నా కళ్యాణదుర్గంలో నీకు? వేస్తారా మీరు? ఈ జిల్లాలో నీళ్లు అనేటివి ప్రాణాధారం. నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఎక్కడున్నారు? మీరు ఒకసారి చూడండి. రాయలసీమకు నేను ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర 12,450 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఒక అనంతపురం జిల్లాకి 4,300 కోట్లు ఖర్చు పెట్టారు. నేను సవాలు విసురుతున్నా. ఈ కళ్యాణదుర్గం నుంచి నువ్వెంత పెట్టావో చెప్పవయ్యా అని చెప్పి అడుగుతున్నా. ఒక పైసా పెట్టామని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే రివర్స్ టెండర్లు, ఈ మనిషే రివర్స్ మనిషి. అడ్డమైన ఆలోచనలు, పక్కదారి తప్ప, తప్పుడు చూపు తప్ప ఎప్పుడు స్ట్రైట్ గా కూడా చూడడం. మనుషుల్ని చూస్తాడా స్ట్రైట్ గా? నేరుగా చూస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి? దొంగ చూపులు, దొంగ పనులు చేసేటివన్నీ కూడా అవినీతి పనులు.